కరీంనగర్ జిల్లాలో ప్రధాన అంశాలు చూసుకుంటే ఈరోజు ఎస్ఆర్ఆర్ కళాశాలలో డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాం జరిగింది. దీనికి యువత పెద్ద ఎత్తున వచ్చిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా నేటి యువత డ్రగ్స్ ఎక్కువగా వాడుతున్న నేపథ్యంలో దీనిపై ప్రత్యేకంగా చైతన్యపరిచేందుకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ డ్రగ్స్ వల్ల తమ కుటుంబాలే కాదు సమాజం కూడా దీనిపై ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఎవరు కూడా డ్రగ్స్ జోలికి పోవద్దంటూ కూడా దీనిపై ఇటు ఓవైపు పోలీసు మరోవైపు ప్రొఫెసర్లు కూడా వచ్చిన విద్యార్థులకు అవగాహన సదస్సులో వివరించినటువంటి నేపథ్యం. డ్రగ్స్ అనేది మాత్రం ఒక కుటుంబాన్నే కాదు దేశాన్ని కూడా నాశనం చేస్తుంది. కనుక ఈ డ్రగ్స్ ఎట్టి పరిస్థితుల్లో ఎవరు వాడకూడదని చెప్పిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే ఇటు ఎల్ఎండి విషయానికి వస్తే ఇప్పటికే 24 టీఎంసీలు ఉన్నటువంటి ఎల్ఎండి ప్రస్తుతం 23 టీఎంసీలకు చేరుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే 39 వాగు నుంచి నీరైతే రావట్లే. కానీ ఒకవేళ కనుక ఈ 2-3 రోజుల్లో కనుక భారీ వర్షాలు పడినట్టయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 23 దాటితే మాత్రం గేట్లు తెరిచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇంజనీరింగ్ అధికారులు చెప్తున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది.